హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. అక్కినేని అఖిల్ పెళ్లి చాలా సింపుల్గా జరిగింది. రామ్ చరణ్, ఉపాసన, చిరంజీవి ఫ్యామిలీ, ప్రశాంత్ నీల్ డైరెక్టర్ ఫ్యామిలీ, కొంతమంది సెలబ్రిటీస్ అయితే అటెండ్ అయ్యారు. వెంకటేష్ ఫ్యామిలీ మాత్రం రాలేదు. అయితే అఖిల్, సమంత వాళ్ళిద్దరు చాలా గుడ్ ఫ్రెండ్స్. అఖిల్ సమంతనైతే మ్యారేజ్కి పిలిచాడు. అయితే సమంత మ్యారేజ్కి వచ్చింది. తను అఖిల్కి కంగ్రాచులేషన్స్ చెప్పింది. జైనబ్ సమంతను చాలా మంచిగా రిసీవ్ చేసుకుంది. సమంత శోభిత దగ్గరికి వెళ్ళి శోభిత కంగ్రాచులేషన్స్ చెప్పింది. తను ప్రెగ్నెంట్గా ఉన్నందుకు తనకు బెస్ట్ ఆఫ్ లక్ చెప్పింది. అయితే అఖిల్ పెళ్లి చేసుకున్నది ఎవరినంటే జడార్ కంపెనీ ఓనర్ జుల్ఫీ రావుజీ అని. ఆయనకి కన్సల్టెన్సీ కంపెనీ, కన్స్ట్రక్షన్ కంపెనీ. తనకి దుబాయ్, ఇంటర్నేషనల్ లెవెల్లో చాలా కంపెనీస్ ఉన్నాయి. అయితే ఈ అమ్మాయి జైనబ్ తను పెయింటింగ్ చేస్తుంది. అయితే బాంబేలో పెయింటింగ్ ఎగ్జిబిషన్లో అఖిల్ని పంపించగా అక్కడ వాళ్ళిద్దరికి పరిచయం ఏర్పడి వాళ్ళిద్దరు రెండు సంవత్సరాలు డేట్ చేసి మ్యారేజ్ చేసుకున్నారు. అయితే ఈయనకి చాలా కన్స్ట్రక్షన్ కంపెనీస్ ఉన్నాయి చాలా. అయితే జైనబ్ తను అఖిల్ కన్నా ఒక 10 years పెద్దదనే వార్త అయితే సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంది. అయితే ఇదివరకు అఖిల్ ఒక ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. తర్వాత ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయింది. వాళ్ళిద్దరికి మిస్అండర్స్టాండింగ్ వచ్చి తర్వాత ఇప్పుడు జైనబ్ని అయితే 2 years ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. ఇప్పుడు మ్యారేజ్ చేసుకున్నారు. అయితే జైనబ్కి తను పెయింటింగ్ ఎగ్జిబిషన్ ఇంటర్నేషనల్ లెవెల్లో కండక్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. తనకు చాలా ప్రైజెస్ కూడా గెలుచుకున్నది. అయితే సోషల్ మీడియాలో అయితే చాలా అక్కినేని నాగార్జున ఏంటి ఇలా పెళ్లి చేశాడు, అసలు అమ్మాయి పెళ్లి కూతురు కొంచెం కూడా బాగాలేదని చాలా అయితే ట్రోల్స్ వస్తున్నాయి నాగార్జున గారికి. తను చాలా ఏజ్డ్ లాగా కనిపిస్తుందని కూడా చాలామంది అంటున్నారు. అయితే డబ్బు కోసమే అక్కినేని నాగార్జున అఖిల్కి పెళ్లి చేశాడనే న్యూస్ కూడా బాగా మనకి వినపడుతుంది. కానీ అలా డబ్బు కోసం అంటే వీళ్ళ దగ్గర కూడా ఉంది డబ్బు. కానీ ఇక అఖిల్ ఆ అమ్మాయిని పెయింటింగ్ ఎగ్జిబిషన్లో చూసి 2 years నుంచి వాళ్ళు డేట్ చేశారనే అయితే చెప్తున్నారు. తను సమంత అయితే అఖిల్కి ఒక కార్ గిఫ్ట్ ఇచ్చింది, ల్యాంబర్గిని కార్ అని అయితే న్యూస్ తెలుస్తుంది. అఖిల్కి కార్స్ అంటే చాలా ఇష్టము. రిసెప్షన్ మాత్రం చాలా గ్రాండ్గా జరిగింది. పెళ్ళి చాలా సింపుల్గా అక్కినేని నాగార్జున గారి ఇంట్లోనే జరిగింది. రిసెప్షన్ మాత్రం చాలా గ్రాండ్గా ప్రస్తుతం జరుగుతుంది. అయితే శోభితకి కంగ్రాచులేషన్స్ చెప్పింది సమంత. అండ్ నాగ చైతన్య, శోభిత వాళ్ళిద్దరు అయితే ఇప్పుడు ఏంటంటే ఈ సమంత క్రిస్టియను, జనేబ్ ముస్లిం, వీళ్ళంతా మొత్తం అంతా ఫ్యామిలీ అంతా మొత్తం ఆల్ రిలీజన్స్ కలిసినాయనైతే చాలామంది అయితే ట్రోల్ చేస్తూ ఉన్నారు అఖిల్ని ఇంకా నాగార్జున గారిని. కానీ ఎవరిష్టం వాళ్ళది, వాళ్ళకి ఎవరు నచ్చితే వాళ్ళైతే పెళ్లి చేసుకోవచ్చు కదా. అండ్ ఇదైతే పైసల కొరకే జడార్ ఆయనకి జుల్ఫీ రావుజీకి 1500 కోట్లు దాకా నెట్వర్క్ ఉంది. అయితే మనీ కొరకే నాగార్జున చేశాడు పెళ్ళి అని అయితే ఒక రూమర్ బాగా వినపడుతుంది. చూడాలి వీళ్ళు ఎన్ని రోజులు కలిసి ఉంటారో. అఖిల్ చాలా షార్ట్ టెంపర్డ్, ఎన్ని రోజులు కలిసి ఉంటారో అలా నాగార్జున ఫొటోస్ షేర్ చేయగానే ఇట్లా పిచ్చి పిచ్చి కామెంట్స్ అయితే షేర్ చేసుకుంటున్నారు.